4 ఏళ్ల కాలంలో అవేమి వద్దు వీరు రాసినటువంటి కవితలను నా జీవన కవిత అనే శీర్షికతో పుస్తకంగా తీసుకొచ్చారు. సో ఈ 4 ఏళ్లలో రాసినటువంటి కవిత్వం మనం ఎందుకంటే కవిత్వాలు స్థలాలు ఉంటాయి. ఇప్పుడు మహాప్రస్థానం ఉంది. మహాప్రస్థానం ఒక కాలం ఉంది. ఏ కాలంలో ఈ పుస్తకం వచ్చింది మనం అర్థం చేసుకోకుండా ఈ కవిత్వం గురించి మాట్లాడాలి. కాలం ఎందుకంటే ఏ కవి అయినా సరే ఒక సామాజిక నేపథ్యం నుంచి వస్తుంది. కాబట్టి 2020 నుంచి 24 వచ్చిన కాలాన్ని కూడా మనం పరిగణలో తీసుకోవాలి కవిత్వం గురించి మాట్లాడాలి. తర్వాత స్థలం కూడా ఇంపార్టెంట్. కవి ఎక్కడ ఉన్నాడు? ఆయన తెలంగాణ వాసి అయితే కవిత్వం ఒక రకంగా ఉండడానికి అవకాశం ఉంది. ఆయన పరంపురం వాసి అయితే కవిత్వం ఒక రకంగా ఉండడానికి అవకాశం ఉంది. చీరాల వాసి అయితే కవిత్వం ఒక రకంగా ఉండడానికి అవకాశం ఉంది. ఆ స్థానికత కూడా మన కవిత్వంలో ప్రతిబింబించకుండా ఉండదు. కాబట్టి స్థల కాలాలు కవిత్వంలో చాలా ప్రధానమైనవి. తర్వాత ఈ పుస్తకం అంతా చదివిన తర్వాత నాకు మీరు మహాప్రస్థానం చదివారు అని నాకు అర్థమైంది. ఎందుకంటే నేను సైతం అనే శీర్షికతో కవిత ఉంది. ఇందులో జగన్నాథ రథచక్రాలు అనే శీర్షికతో కవిత ఉంది. కాబట్టి మీరు శ్రీశ్రీని చదివి ఉంటారని అనుకున్నాను. అట్లాగే కొన్ని కవితలు చదివినప్పుడు నాకు విశ్వంభర ఆ స్పర్శ ఏదో తెలిసింది. నిన్న మాట్లాడుతున్నప్పుడు మీరు ఇప్పటి వరకు ఏ కవిత్వ సంపుట్లు చదివారండి అని అడిగాను. అడిగితే నేను శ్రీశ్రీ మహాప్రస్థానం, శ్రీనారాయణ రెడ్డి గారి విశ్వంభర చదివాను అన్నాను. తర్వాత ఇటీవల ఏం చదివారని అడిగాను. ఇటీవల తిలక్ అమృతం గురించి రాత్రి చదివారని చెప్పారు. కాబట్టి ఆయన చదవవలసిన పుస్తకాలే చదువుతున్నారని నాకు అర్థమైంది. అయితే కొన్ని పుస్తకాలు మనం టెక్స్ట్ చదివితే సరిపోదు, దాని మీద వచ్చిన విమర్శలు కూడా చదువుకోవాలి. మహాప్రస్థానం చాలా చిన్న పుస్తకమే, కానీ దీని మీద డాక్టర్ మిర్యాల రామకృష్ణ గారు పిహెచ్డి చేశారు. ఆయన సిద్ధార్థ వ్యాసం చూస్తే 500 పేజీలు. మహాప్రస్థానం 100 పేజీల లోపు ఉన్నటువంటి పుస్తకం అయితే దాని మీద ఇప్పటికీ ఎవరైనా కొత్త విమర్శకుడు, కొత్త లోచుకున్న విమర్శకుడు ఇస్తే కొత్త అంశం ఏదో దీంట్లోంచి బయటకు వస్తుంది. కాబట్టి మనం టెక్స్ట్ మాత్రమే చదివితే సరిపోదు, దాని విమర్శ కూడా చదువుకోవాలి. ఇక ఈ పుస్తకంలో పెడితే ఇది బండ తారకేష్ గారి మొదటి కవితాసం. అయితే ఆయన 2020లోనే కవిత్వం రాయడం ప్రారంభించారంటే కాదు, కాలేజీ రోజుల్లో నేను రాయడం మొదలుపెట్టానండి. కోవిడ్ కాలంలో రాస్తూ ఉన్నప్పుడు నాకేదో రాయాలనిపించి రాస్తున్నప్పుడు మా అమ్మాయి జయశ్రీ, నాన్న బాగా రాస్తున్నావు, రాయడం కొనసాగించవచ్చు కదా అనింది. అందువల్ల మా అమ్మాయి ప్రేరణతోటి నేను రాయడానికి కొనసాగించాను అని చెప్పారు. మనం ఈ పుస్తకం తెరిచి చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంది. వారి కుమార్తెగా ఈ పుస్తకాన్ని అంకితం చేశారు. అమ్మాయి ఇందాక పాడుతూ ఉంటే నాకు చాలా సంతోషం కలిగింది. అందరికీ సంతోషం కలిగింది, ఎంత శ్రావ్యంగా పాడింది. కాబట్టి కళాహృదయం అనేది వారికే కాదు, వారి కుమార్తెకు కూడా ఉందని అర్థమైంది. కాబట్టి ఆ చిరంజీవి కూడా ఆమె రంగంలో మంచి స్థానాన్ని పొందాలని కోరుకుంటూ, ఈ పుస్తకంలో 106 శీర్షికలు ఉన్నాయండి. అంటే 106 కవితలు చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా కొన్ని ఏకవాక్య కవితలు ఉన్నాయి, కొన్ని గంటవాక్య కవితలు ఉన్నాయి, కొన్ని మినీ కవితలు కూడా ఉన్నాయి. మొత్తం కలిపి ఒక 100 పేజీల లోపు ఉన్నటువంటి ఒక కవిత్వ సంపుటి. సాధారణంగా కవిత్వం రాసే మొదట్లో ఎవరైనా సరే వాళ్ళ జీవితాన్ని తవ్వుకోవడానికి అప్పటి వరకు ఉన్న జీవితంలో ఒక చేల వేసుకొని అందులో ఉన్నటువంటి జలను
అవి అనుభవాలు కావచ్చు, అనుభూతులు కావచ్చు, జ్ఞాపకాలు కావచ్చు, ఇవి సహజంగా కవిత్వంలోకి తీసుకొస్తారు. మనం ఎవరి కొన్ని ఎక్సెప్షన్లు ఉండొచ్చు, కానీ సహజంగా ఇటీవల వస్తున్న కవిత్వ సపోర్ట్ మనం పరిశీలిస్తే కొత్తగా రాస్తున్న వాళ్ళు అప్పటి వరకు గడిచిన జీవితాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. తారకేష్ గారు కూడా ఈ పుస్తకంలో ఏమేమి అంశాల్ని కవితలుగా రాశారు అని మనం చూస్తే పుస్తకంలో మనం లోపలికి వెళ్ళకుండానే తెలిసిపోయే విషయం ఏంటంటే, విషయ సూచిక తెలిసి చూడగానే మనకు ఆయన ఏ వస్తువుల మీద కవిత్వం రాస్తారో అర్థం. మా అమ్మ మొదటి కవిత, రెండవ కవిత అమ్మ నాన్న, ఓ అమ్మ వేదన, బాల్యం, ఈ నవ్వు. ఈ దీనవ్వు అనే కవిత చెలి అనే సంబోధన ఉన్నటువంటి కవిత. కాబట్టి ఆయన వారి శ్రీమతి గురించో లేకపోతే వారి కాలేజీ కాలపు నవయవన దినాలకు సంబంధించిన ఒక ఆకర్షణ గురించో రాసి ఉంటారని అనుకోవచ్చు. అట్లాగే నీవు నేను, ఇది ఖచ్చితంగా వారి శ్రీమతి గురించి రాసిన కవితని నాకు అనిపించింది. సఖి, మనస్సు, విరహం, వెన్ను ప్రసవించింది. నేను శీర్షికలు మాత్రమే చదువుతున్నాను. కళాకారులు, డాక్టర్, పంచభూతాలు, యువత, ఆత్మహత్యాయత్నం, పని, నేను కవిని కాను, బతుకు, ఉగాది, ఇవి కొన్ని శీర్షికలు. కాబట్టి శీర్షికల్లోనే చాలా సూచితనం ఉంది. మనం చదువుతున్నప్పుడు శీర్షికలు చూసినా కూడా మనకు ఈయన ఏ అంశాల మీద కవిత్వం రాశారో అర్థం. అంటే నిపుణతనేమి పాటించలేదు. ఆయన చాలా సూటిగా మాట్లాడే తత్వం ఉన్న కవి అని మనకు శీర్షికలు చూస్తేనే తెలిసిపోతుంది. కవిత్వంలోకి వెళ్ళినా కూడా ఆయన ఎక్కడ దాపరికం లేదు. ఈ ముందు మాటలో ఒక చోట ఒక మాట రాశారు, మౌనాన్ని మౌనంగా పలకరించాను అని. మౌనాన్ని మౌనంగా పలకరించాను అని, మౌనానికి ఒక మాట ఇచ్చాను అని. ఏకమైనా చేసేది మౌనాన్ని మౌనంగా పలకరించడమే. అది మొదటి ప్రశ్న. తర్వాత పలకరించిన తర్వాత దానికి మాటలు ఇస్తాడు. కాబట్టి ఆయన కవిత్వ తత్వం ఏంటో ఆయన అర్థమైందని మొదటి సంపుటి ద్వారా మనకు వ్యక్తం. కవిత్వం ప్రధానంగా హృదయ సంబంధమైన విషయం అని మనందరికీ తెలుసు. అంటే మౌనాన్ని మాట ఇవ్వడం అనేటువంటి భావాన్ని తీసుకున్నట్లయితే మనకు మౌనంగా ఎన్నో భావాలు మనసులో అవి అవ్యక్తంగా ఉంటాయి. అవి వ్యక్త రూపం రావాలంటే మనం వాటికి మాట రూపాన్ని ఇవ్వాలి. మనిషి అన్న తర్వాత అనేక ఉద్వేగాలు ఉంటాయి, అనేక ఉద్రేకాలు ఉంటాయి. ఆనందం కూడా ఉద్వేగమే, బాధ ఒక ఉద్వేగం, దుఃఖం ఒక ఉద్వేగం, అనేక రకాల ఉద్వేగాలు ఉంటాయి. ఇవన్నీ కూడా హృదయ స్పందనలు. ఈ హృదయ స్పందనలు వ్యక్తం చేయకపోతే అవి అవ్యక్తంగానే మిగిలిపోతాయి. నవ్వు చేసే పని ఏంటంటే తాము కలిగినటువంటి హృదయ స్పందనను అక్షరాల్లోకి అనువదించి పెడతారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఈ సందర్భంగా మళ్ళీ మనం గుర్తు చేస్తాం. కాబట్టి ఈ పుస్తకంలో ఆయన తన హృదయ స్పందనను రికార్డ్ చేస్తారు. తల్లి గురించి ఆయన ఏమనుకుంటున్నారు, తండ్రి గురించి ఏమనుకుంటున్నారు, ఆయన భార్య గురించి ఏమనుకుంటున్నారు, సమాజం గురించి ఏమనుకుంటున్నారు, తన చదివిన పుస్తకాల గురించి ఏమనుకుంటున్నారు అనేవి ఆయన కొంత విమర్శనాత్మక పరిశీలన కూడా ఉంది ఆయన సమాజం పట్ల. అంటే మనం జగన్నాథ రథచక్రాలు
సమాజాన్ని ఎవరో ఏదో చెప్తే ఆయన గుడ్డిగా నమ్మే పద్ధతి వల్ల కాకుండా దాన్ని విమర్శనాత్మకంగా చూసేటువంటి దృష్టి, సామాజిక దృష్టి. ఇంకోటి ఏంటంటే సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నారు. మనం మొదటగా చెప్పుకున్నట్టుగా సాఫ్ట్వేర్ రంగంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి మామూలుగా మిగతా వాడితో తెలుగు పండితులను లేకపోతే సాహిత్య రంగంతో దగ్గర సంబంధం వాడుతూ ఉన్నట్టుగా భాషతోటి సాహిత్యంతో దగ్గర పరిచయం ఉండే అవకాశం లేదు. కాబట్టి ఆ పరిమితిని కూడా మనం పుస్తకం చదువుకునేటప్పుడు అందులో మొదటి పుస్తకం కాబట్టి ఆ పరిమితిని మనం అర్థం చేసుకుంటూ మనం సహృదయంగా చదువుకోవాల్సి. అందువల్ల ఆంప్లెట్లో గ్రంథ సమీక్ష అన్నారు కానీ గ్రంథ సమీక్ష చేయాలి, గ్రంథ పరిచయం మాత్రమే చేసి నాకు ఈ ఇందులో నచ్చిన అంశాలు మీ ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి కవిత మా అమ్మ అని రాశారు. ఈ మా అమ్మ కవితలో ఆయన వారి తల్లి గారిని పార్వతీదేవితో పోల్చారండి. మా అమ్మ మహాగౌరి అని చూస్తున్నారు. అంటే తల్లిని పార్వతితో పోల్చడం అంటే తల్లిని పరమేశ్వరుడితో పోల్చడం. కాబట్టి తల్లిదండ్రులను పార్వతీ పరమేశ్వరుడుగా సంభావించే సంస్కారం ఏదైతే ఉందో అది మా ఆయన మొదటి కవితలో. రెండవ కవిత అమ్మ అనే కవిత ఉంది. వస్తువుల గురించి మాట్లాడటం కాదు, ఈ కవితలో ఉన్న నిర్మాణ విశేషాలు కూడా మనం చెప్పుకోవాలి. అందువల్ల నేను కవిత మొత్తం చదువుతాను, చిన్న కవితే వినండి. అమ్మ, నీకు ఎన్నడూ కృతజ్ఞతలు చెప్పలేదు కదా. అమ్మ, నీ ముందు కృతజ్ఞతలు కూడా చిన్నబోవు కదా. అమ్మ, ఏమని చెప్పి ఏమి చేసి నీ రుణం తీర్చుకోవాలి. అమ్మ, నిన్ను కంట తడి పెట్టకుండా చూసుకుంటే చాలు కదమ్మా. నాలుగు వాక్యం అమ్మ గురించి రాశాను ఈ కవిత. మరి అమ్మ చదవలేదు కదా ఈ కవిత. అమ్మ చదవలేదు అని అమ్మకు చదివి వినిపించాను. అమ్మకు అర్థం కాలేదు ఈ కవిత. అప్పుడు అర్థమైంది, అర్థం కానిది అమ్మకు కాదు నాకు అని. అమ్మకు కావాల్సింది ఈ కవిత కాదని నా ఆప్యాయత ఓదార్పు అని. ఇందులో భావం నేను చెప్పను, మనకు భావం తెలుస్తుంది. నిర్మాణ పరంగా ఉన్న ప్రత్యేక చెప్తా. మొదటి నాలుగు వాక్యాలు ఆయన అమ్మ గురించి రాసిన కవిత. మొత్తం ఒక కవిత అనుకుంటే ఆ కవితలో ఒక కవిత ఉంది. కవితలో కవిత పెట్టి అమ్మకు ఏమి కవిత, అమ్మ గురించి ఏమి రాశాడు, అమ్మ గురించి ఆయన ఏమి రాశారు, అమ్మకు వినిపిస్తే ఆమె స్పందన ఏమిటి, ఆ స్పందన ద్వారా తనకు కలిగిన మెలకువ ఏమిటో మొత్తం ఒక కవితలో చెప్పింది. చిన్న కవిత అంటే మొదటి 4 భాగాలు ఒక కవిత, తగ్గిన మొత్తం భాగం కలిపి మళ్ళీ ఒక కవిత, కవితలో భాగంగా ఒక కవిత. ఇది ఒక నిర్మాణ విషయం. అట్లానే నాన్న అనే శీర్షికలో ఒక కవిత, దాని పక్కనే మొత్తం చదవని కవిత. మొదటి భాగం, నాన్న నన్ను దండించేది నీవే, నా ఓదార్పు నీవే. నాన్న నా దారులకు రహదారులు వేసింది నీవే. నాన్న నన్ను ప్రగతి పదం వైపు నడిపించింది నీవే. నాన్న నా భయానికి అభయానికి నీవే. నాన్న నా విజయానికి నాంది నీవే. ఇందాక మన అధ్యక్షుడు వారి తండ్రి గారి గురించి చెప్పుకుంటూ, తండ్రి ఎక్కడైనా తండ్రి, ఎవరికి తండ్రి అయినా తండ్రి. మా నాన్న గురించి రాస్తే నేను ఇవే రాయాలి.
అంతే కదా. భావాల్లో కొద్దిగా తేడా ఉండొచ్చు. ఎవరినైనా వాడు నాన్న గురించి రాయమంటే ఇవే రాసుకోవాలి. పెద్ద కవైనా చిన్న కవైనా, అంటే నేను చెప్పడం పెద్ద చిన్నాని కాదు, సీనియర్ పోయిట్ అయినా కొత్తగా రాసే కవైనా నాన్న గురించి ఇంతకంటే ఏం చెప్పుకోవాలి? ఇక్కడ హృదయాన్ని చూడాలి. కవిత్వం అందులో అలంకారం ఉందా, రసం ఉందా, ధ్వని ఉందా, నిర్మాణ విశేషాలు ఏమున్నాయి, ఇవన్నీ తర్వాత పరిశీలించాలి. ప్రధానంగా ఆయన కవితా హృదయం ఉన్నదా లేదా అని చూసినప్పుడు ఈ 4 వాక్యాలు మనకు అర్థమవుతాయి. ఆ వాక్యం చివర ఈ కవిత ముగింపు వాక్యం చూడండి. నాన్న ముగింపు వాక్యం, నాన్న ఎవరు కాలేరు కదా నా నాన్నల ఈ లోకంలో. నాన్న ఎవరు కాలేరు కదా నా నాన్నల ఈ లోకంలో.